గత 3 రోజులుగా రైతు సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత అశోక్ బాబును మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిసి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రైతుల సమస్యల కోసం పోరాడుతుంటే కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా దాడులకు పాల్పడుతుందని మండిపడ్డారు. ఈ విధంగా చేసిన ప్రతి పోలీస్ అధికారి పర్యావసనం అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఐపీఎస్ లాంటి వారు కూడా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. వారి మీద పోలీసు ప్రయోగం చేశారు. ఇక్కడ సీఏ గారు అంటాం, బహుశా రెవెన్యూ మంత్రి గారు ఏంచుంటాడు, ఆయన ఉద్యోగం చేయట్లే, ఆయన ఏం చెప్తే చేస్తాడు. అశోక్ బాబుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి. ఈ విధంగా ఆయన్ని చిత్తగొట్టేశారు చేతులతో. చిత్తగొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కూడా చిత్తగొట్టినట్టున్నారు. పాపం నడుము దెబ్బతింది, కదలలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉండిపోయాడు. ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు. హాస్పిటల్ తీసుకొచ్చారు, హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే వరుకూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాక్కోకుండా సమస్య కోసం ఫైట్ చేస్తున్నారు. తెలివిగల బుద్ధిగల ప్రభుత్వం అయితే నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, రైతుల కోసం నేను కష్టపడతాను, నేను రైతులు ఉన్నంత వరకు కూడా రైతులకే ఇబ్బంది రాదు అన్నాడు. మా బట్టిపోలి దగ్గర వచ్చింది, ఏమి పెద్ద విషయం ఏమి లేదు, తూటుకాడ తీయటమే. నువ్వేమో ధరలు పెంచడం సంగతి దేవుడు ఎరుగు. తూటుకాడ తీయటానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏం అన్యాయం, మా అశోక్ బాబు తీయమన్నాడని వాళ్ళు మొదలెడితే మీరు చేస్తున్నారు.